హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే 7th క్లాస్ సైన్స్కి సంబంధించి 8 లెసన్స్ అనేవి చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మనము 9 నుంచి 17 లెసన్స్ అంటే టోటల్ లెసన్స్ కవర్ చేసే విధంగా మనం ఈరోజు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం 2 పార్ట్లుగా చేసుకొని 4 లెసన్లు అయితే చూడడం జరిగింది. ఎవరైతే ఆ లెసన్లు చూడలేదో తప్పకుండా ఆ లెసన్ చూడండి అవి. సో ఇవి మీకు టెట్కి కానీ డిఎస్సి కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి. కంప్లీట్గా తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని రాయడం జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ప్రతి బిట్టు మీకు కవర్ చేయడం జరిగింది. ఎవరైతే మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, కొత్తగా టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, లేదా టెట్లో స్కోర్ పెంచాలనుకుంటున్నారో, లేదా లాస్ట్ టైం డిఎస్సిలో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా కొత్తగా డిఎస్సికి జాబ్ ఏదైతే టీచర్ పోస్టులకు అప్లై చేసి రాయాలనుకుంటున్నారో, ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి బుక్స్ చదివిన తర్వాత, లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ బుక్ చదవడం కానీ ఇట్లా మీకు రివిజన్ రూపంలో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో మనం 8 లెసన్ చూసాం. ఇప్పుడు మన 9th లెసన్ అయినటువంటి కాంతి పరివర్తనం గురించి బిట్స్ అయితే చూడడం జరుగుతుంది. సో ఇందులో బిట్స్ చూస్తే మనము నీడల ఆకారాలను పరిశీలించి కాంతి కిరణాలు రుజుమార్గంలో సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తాయి. కాంతి ఏదైనా వస్తువు దానిపై పడినప్పుడు పరావర్తనం చెందుతుందని, ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడు ఆ వస్తువును మనం చూడగలుగుతాం. సూర్యుని కాంతి భూమి మీద లేదా గది గోడల మీద, పైకప్పు పైన మొదలగు వాటి మీద అనేకసార్లు పరావర్తనం చెందుతూ చివరకు గదిలోని వస్తువులపై పడి తిరిగి పరావర్తనం చెంది అది మన కంటికి చేరడం వల్ల ఆ వస్తువు మనకు చూడగలుగుతాం. అద్దంపై పడినటువంటి కాంతి మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణమని, అద్దం నుంచి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణమని అంటుంటాం. పతన కిరణానికి లంబంగా ఉన్నటువంటి కోణాన్ని పతన కోణమని అంటాం. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అని అంటాం. క్రొవ్వొత్తి నుంచి వచ్చినటువంటి కాంతి అద్దం మీద పడి పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లుగా పరావర్తనం చెందుతుంది. అయితే ఆ కాంతి పరావర్తనం చెందిందని మన కన్ను గుర్తించలేదు. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం 3 ఒకే తలంలో ఉన్నప్పుడే మీ ఎదుట ఉన్నటువంటి మీ స్నేహితుని ప్రతిబింబం అద్దంలో చూడగలుగుతాం. పెరిస్కోప్లో ఒక అద్దం నుంచి వచ్చేటువంటి పరావర్తన కిరణం రెండో అద్దానికి పతన కిరణం అవుతుంది. ఈ అద్దాలు సమాంతరంగా ఉన్నప్పుడే పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం ఒకే తలంలో ఉండే మనం ఏర్పరిచినటువంటి దీర్ఘ చతురస్రాకారపు రంధ్రాల గుండా కాంతి పరావర్తనం చేసి వస్తువులు మనకు కనబడతాయి. అలా కాక అద్దాలు ఒకదానికొకటి కొంత కోణాన్ని చేస్తే మొదట అద్దం నుంచి వచ్చేటువంటి పరావర్తన కిరణం రెండో అద్దంపై పతనం కాకపోవచ్చు. రెండో అద్దం నుంచి వచ్చేటువంటి పరావర్తన కిరణం మనం ఏర్పరిచిన రంధ్రం గుండా బయటికి రాకపోవచ్చు. ఈ 2 సందర్భాల్లో మనం వస్తువును చూడలేం. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతుంటాయి. దీన్ని మనం పార్శ్వ విలోమం అని అంటుంటాం. అద్దం పరిమాణం ఎంతైనప్పటికీ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది. బస్సు, కారు లేదా మోటార్ సైకిల్ వాహనాలకు ముందు భాగంలో ఇరువైపులా ఉన్నటువంటి అద్దాలను రియల్ వ్యూ మిర్రర్స్ అని అంటారు. రియల్ వ్యూ మిర్రర్ వాహనం వెనక్కి తిప్పకుండా పక్కకు వచ్చే వాహనాలను డ్రైవర్లు గమనించవచ్చు. గరిటెలో గుంట భాగం పుటాకార దర్పణంలా పనిచేస్తుంది. గరిటె ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంలా పనిచేస్తుంది. చెంచా డొప్పవలే వంపుగా ఉన్నటువంటి దర్పణం అద్దాలను గోళాకార దర్పణాలు అని అంటారు. అద్దాలు బంతిని కోయగా ఏర్పరిచినటువంటి చిన్న డొప్పలో లోపలి వైపు ఉన్నటువంటి తలాన్ని పుటాకార తలమని, పైవైపు ఉన్నటువంటి భాగాన్ని తలాన్ని కుంభాకార తలమని అంటారు. దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అని అంటాం. దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అని అంటాం. కుంభాకార, పుటాకార దర్పణాలు రెండూ ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి కాబట్టి వీటిని గోళాకార దర్పణాలు అని అంటారు. తెరపై పట్టగలిగినటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని అంటారు.
ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణంలో కూడా చూడవచ్చు. తెరపై పట్టడానికి వీలు లేని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. టార్చ్ లైటు, వాహనాల హెడ్ లైట్లలో బల్బు వెనుక ఉండేటువంటి పరావర్తన తలాన్ని పరిశీలించండి. అవి పుటాకార దర్పణం వలె పనిచేస్తుంది. అందుకే చిన్న బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. నునుపైన తలంపై పడినటువంటి కాంతి క్రమమైనటువంటి రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమపరావర్తనం అని అంటాం. క్రమపరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. గరుకు తలంపై పడినటువంటి కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అని అంటాం. క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు. ఒక్కోసారి ప్రతిబింబాలు అసలే ఏర్పడవు. నెక్స్ట్ లెసన్ 10th లెసన్ మొక్కలలో పోషణ. మొక్కలు నేల నుంచి గ్రహించినటువంటి నీటి ఆధారంగానే ఆహారం ఉత్పత్తి చేస్తాయని తెలియచేసిన వారు అరిస్టాటిల్. క్రీస్తుశకం 1648 సంవత్సరం వరకు అరిస్టాటిల్ చెప్పిన అంశాలను ప్రజలు నమ్మారు. 1648 సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి జాన్ ప్రిస్లీ మరియు వాల్మెంట్ 5 సంవత్సరాలు నిర్వహించిన ప్రయోగాలు కొత్త విషయాలను తెలియజేశాయి. మొక్కలు వాటిపై ఆధారపడినటువంటి జీవుల కోసం అంత మొత్తంలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి అంటే మొక్కలో ఉన్న అధికమైనటువంటి నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే బాష్పోత్సేకం భాగాలని క్రిస్టిన్ హెల్స్ అనేటువంటి శాస్త్రవేత్త వివరంగా ఇచ్చాడు. పరిసరాల్లోని గాలి మొక్కలలోకి వస్తూ పోతూ వాయు వినిమయం జరుగుతుందని చెప్పాడు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిసారిగా తెలియజేసిన శాస్త్రవేత్త హెల్స్. ప్రిస్లీ రకరకాల ప్రయోగాలు నిర్వహించాడు. గాలి వీచే విషయంలో జంతువులు అనుసరించిన విధానాన్ని విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధం చేస్తాయని తెలియజేశాడు. ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని ఇంజన్ హౌస్ వేర్వేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నించాడు. మొక్కలలోని ఆకుపచ్చని భాగాలను సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఇంజన్ హౌస్ వివరించాడు. ఆకుపచ్చటి మొక్కలు నీటితో, గాలిలో, సూర్యరశ్మిలో ఏం చేస్తాయో తెలియజేయడానికి చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశం ఏమిటంటే ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను సూర్యరశ్మి సమక్షంలో, వేరే కాంతి జనకాల సమక్షంలో కూడా నీటిని, పిండి పదార్థాలను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తాయని, ఈ విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అని అంటారు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైస్, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్ సూర్యరశ్మి సమక్షంలో పత్రహరితంలో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ నిర్వహించడానికి మొక్కలకు కావాల్సినటువంటి 4 ముఖ్యమైన అంశాలు. ప్రకృతిలో పత్రాలలోని ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోగకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని క్లోరోఫిల్ అని అంటారు. వాన్ హెల్మెంతిస్ చేసినటువంటి ప్రయోగం ద్వారా మొక్కలు ఆహారాన్ని నీటి నుంచి గ్రహిస్తాయి. తర్వాత అది పూర్తిగా నిజం కాదని, గాలి నుంచి కూడా మొక్కలు ఆహారాన్ని సేకరిస్తాయని తెలిసింది. మొక్కలు నీటిని వేల ద్వారా గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ పత్రంలో జరుగుతుంది. మొక్కలలో వేల నుంచి పత్రాల వరకు నీరు వెళ్తుంది. వరి పొలాల్లో కానీ, గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చగా మారినప్పుడు వ్యవసాయదారులు ఏం చేస్తారంటే పంట మీద యూరియా చల్లుతారు. యూరియా చల్లిన తర్వాత ఆకులు ఆకుపచ్చగా మారుతాయి. మొక్కలు నీటిని వేల ద్వారా నేల నుండి గ్రహిస్తాయి. మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకుంటాయి. ఈ పనిని పత్రాలు నిర్వహిస్తాయి. వాయు వినిమయం పత్రాలలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా జరుగుతుంది. వీటిని మనం సూర్యదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. వీటినే పత్రరంధ్రాలు అంటారు. పత్రరంధ్రాల నుంచి వాయు వినిమయం జరుగుతుంది. మొక్కలు నీటిని వేల ద్వారా పత్రరంధ్రాల ద్వారా గాలిని, కొన్ని మొక్కల్లో కాండం బెరడుపై ఉండేటువంటి లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది, పీల్చుకుంటాయి. పత్రాలలో ఆకుపచ్చని క్లోరోఫిల్ ఉంటుంది. ఆకులలో పిండి పదార్థం తయారు కావడానికి కాంతి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనే ప్రయోగం
చేయడానికి అనుకూలంగా మందార మొక్క యొక్క ఆకును తీసుకుంటుంది. పత్రంలో పిండి పదార్థం ఉందా అనే అంశం తీసుకోవడానికి పిండి పదార్థం పరీక్ష చేస్తారు. మొక్కల పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. మొక్కల పత్రాలపై అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగులో మారి ఆకులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ఆకుపచ్చలో నీలిరంగు స్పష్టంగా కనబడదు. కాబట్టి ఆకులోని ఆకుపచ్చను తీసుకొని దాని తర్వాతనే పిండి పదార్థ పరీక్ష చేయాలి. అందుబాటులో ఆకును ముందుగా వేడి నీళ్ళలో కానీ ఆల్కహాల్లో కానీ వేడి చేయాలి. ఇది కొంత కష్టమైన పని. ఆకుకు ఆల్కహాల్లో వేడి చేసినప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. మొక్కలను భద్రపరచడం అనేది ఒక సాంప్రదాయ కళ. మొక్కలలోని ఆకులు, పూలు, మొత్తం మొక్కలు కూడా భద్రపరుస్తారు. మొక్కలను భద్రపరచడాన్ని హెర్బేరియం అని అంటారు. మొక్కల్లో పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలు వాటి నుండి ఏర్పడతాయి. మొక్కలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాలు నత్రజని, పొటాషియం, భాస్వరం. మొక్కలకు నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యంగా అవసరం కాబట్టి వాటిని స్థూల పోషకాలు అని అంటాం. వీటితో పాటు ఎక్కువ పరిమాణంలో అవసరమైనటువంటి పోషకాలు కూడా ఉంటాయి. వీటిని మనం సూక్ష్మ పోషకాలు అని అంటాం. మొక్కల పోషకాలను నేల నుండి వేర్ల ద్వారా గ్రహిస్తాయి. పసుపు రంగు దారం మాదిరిగా ఉండేటువంటి ఈ మొక్కను బంగారు తీగ అంటారు. బంగారు తీగ మొక్కలో ఆకుపచ్చటి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. కస్కుట మొక్క ఏ అతిథేయి మొక్క పైన ఎగబాకిందో ఆ మొక్కలోని ఆహారాన్ని అది సేకరిస్తుంది. మనుషులు, జంతువులు మొక్కలు తయారు చేసినటువంటి ఆహారం పైన ఆధారపడినట్లే మొక్కలు ఇతర మొక్కల మీద ఆధారపడతాయి. ఈ విధమైన పోషణను పరపోషణ అని అంటాం. కస్కుట ఒక పరాన్నజీవి. కస్కుట లాంటి పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేళ్ళు ఉంటాయి. ఈ వేళ్లను హిస్టోరియా అని అంటారు. ఈ వేళ్ళు అతిథేయి మొక్క యొక్క కణజాలంలోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తాయి. కుళ్ళిన పదార్థాలపైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వర్షం పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు వాటిపై పెరుగుతుంటాయి. వీటిని మనం పూతికాహారాలు అని అంటాం. తడి ప్రదేశంలో నిల్వ చేసినటువంటి రొట్టె ముక్కల మీద, పచ్చళ్ళ మీద తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడడానికి కారణం వాటిపై ఒక రకమైన శిలీంధ్రం ఏర్పడడం. ఇటువంటి మొక్కలలో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉండదు. కుళ్ళిన పదార్థాల నుంచి కార్బన్ పదార్థాలను అవి గ్రహిస్తాయి. కొన్ని మొక్కలు తమంతట తాము కావలసిన పదార్థాలలో ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కొన్ని కీటకాలను తినడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఈ మొక్కలు ఆకులకు కీటకాలను పట్టుకునడానికి వీలుగా కొన్ని నిర్మాణాలు ఉంటాయి. నత్రజని తక్కువగా ఉన్న నేలల్లో ఇవి పెరుగుతాయి. కీటకాల నుంచి నత్రజని సంబంధిత పదార్థాలను ఇవి గ్రహిస్తాయి. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. డ్రాసియా, యూట్రిక్లేరియా, నెపెంథిస్ వంటి మొక్కలు కీటకాహార మొక్కలు. వీటినే మనం మాంసాహార మొక్కలు అని అంటాం. కొన్ని పప్పు ధాన్యాలకు లెగ్యుమినేసి జాతి చెందినటువంటి కొన్ని మొక్కలను పరిశీలిస్తే వాటి వేర్లలో బొడిపెలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసినటువంటి నత్రజనిని ఇస్తూ మొక్కల వేర్లలో నివాసం ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించడాన్ని సహజీవనం అని అంటారు. శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమూహంగా సహజీవనం చేస్తాయి. వీటినే మనం లైకెన్స్ అని అంటాం. ఈ రకమైనటువంటి సంబంధం ఒక రకమైన శిలీంధ్రం శైవలాలను అతి ఎక్కువ సూక్ష్మరశ్మి నుంచి రక్షించుకోవడమే కాకుండా ఎండిపోకుండా కూడా కాపాడుతాయి. శైవలాలు, శిలీంధ్రాలు కావలసినటువంటి ఆహార పదార్థాలను అందించుకుంటాయి. నెక్స్ట్ లెసన్ 11th లెసన్ జీవులలో శ్వాసక్రియ. గాలి లోపలికి పీల్చడం, బయటకు వదలడాన్ని మనం శ్వాసించడం అని అంటాం. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసమని, గాలిని బయటకు వదలడాన్ని నిశ్వాసమని అంటారు. ఒక నిమిషంలో గాలిని ఎన్నిసార్లు అయినటువంటి లోపలికి పీల్చి బయటకు వదిలి పెడతామో దాన్ని మనం శ్వాస రేటు అని అంటాం. వ్యాయామం, పరిగెత్తడం వంటి పనులు చేసి శ్వాసించేటువంటి రేటు పైన ప్రభావితం చూపిస్తాయి. నిరంతరం మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం. వదిలే గాలి వెచ్చగా ఉండడంతో పాటు కొంచెం తేమను కలిగి ఉంటుంది. చాలా పరిశోధనల తర్వాత గాలి వివిధ రకాల వాయువుల మిశ్రమం అని తెలుసుకున్నాం. గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు వివిధ రకాల వాయువులు ఉంటాయి. మొట్టమొదటి గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త.
బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేసిన వారు వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త. వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త బొగ్గు పులుసు వాయువు బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనం కంటికి కనబడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గుతుందని, ఆ పదార్థాన్నే వాయువు అని వాన్ హెల్మెంట్ కనుగొన్నాడు. 1756 సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువును గురించి చాలా లోతుగా అధ్యయనం చేశాడు. సున్నపు రాయిని వేడి చేసినప్పుడు దాని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని జోసెఫ్ బ్లాక్ గుర్తించాడు. జోసెఫ్ బ్లాక్ దానిని స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. ఈ వాయు ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపించినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని అతడు గ్రహించాడు. అదే కార్బన్ డైఆక్సైడ్ అని మనం పిలుస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ను కనుగొన్న తర్వాత దాదాపు 2 శతాబ్దాల తర్వాత ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు. జోసెఫ్ ప్రిస్లీ అనేటువంటి శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై పరిశోధనలు అనే పుస్తకాన్ని రచించాడు. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త తను రాసిన ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకంలో మొక్కలు విడుదల చేసేటువంటి అదేవిధంగా జంతువులు పీల్చే వాయువును గుర్తించి తొలిసారిగా నిరూపించాడు. జోసెఫ్ ప్రిస్లీ వెలుగుతున్న కొవ్వొత్తిలో ఉన్నటువంటి సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరింత కొద్దిసేపు వెలగడాన్ని గుర్తించాడు. జోసెఫ్ ప్రిస్లీ కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయిందేదో పునాది ఆకు ద్వారా ఆ యొక్క పుదీనా ఆకు ద్వారా లభించిందని గుర్తించాడు. ప్రిస్లీ తన అనుభవాలను లెవోయిజర్కు చెప్పుకున్నాడు. లెవోయిజర్ వాతావరణంలోని వాయువుల మీద అనేక రకాల ప్రయోగాలు చేశాడు. గాలిలోని చాలా రకాల వాయువులు ఉంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలిలో ఉండేటువంటి ముఖ్యమైన అణుఘటకాలని తీసుకోవడానికి ప్రయత్నించి దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే అర్థం ఆమ్లాలను తయారు చేసేదని. ఇది అన్ని రకాల ఆమ్లాలతో ఉంటుందని అతను నమ్మకం. ఆక్సిజన్ పీల్చినప్పుడు అది వదిలినప్పుడు ఏ పరిమాణంలో ఉంటుందంటే 210 గ్రాముల మిల్లీలీటర్ల మనం ఆక్సిజన్ తీసుకుంటే 165 మిల్లీలీటర్ల మనం వదులుతాం. కార్బన్ డైఆక్సైడ్ 0.4 తీసుకుంటే 40 వదులుతాం. అదే నైట్రోజన్ ఇతర వాయువులు మనం 790 తీసుకుంటే 795 వదులుతాం. మనం శ్వాసించేటువంటి గాలి వెనుక దాగి ఉన్నటువంటి విశేషాలను గురించి ఈ ప్రయోగాలను పట్టికల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పద్ధతిని మనం శ్వాసక్రియ అని పిలుస్తాం. చేప నీటిలో ఉన్నప్పుడు ప్రతిసారి నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుంది. తలకు 2 వైపులా ఉండేటువంటి డొప్పలు ఏకాంతరంగా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి. డొప్పల కింద ఉండేటువంటి మొప్పలు చూసినట్లయితే అవి ఎరుపు రంగులో కనబడతాయి. మొప్పలు చేపల శ్వాస అవయవాలు. చేపలలో నీరు నోటి నుండి మొప్పల గుండా ప్రవహించి డొప్పల ద్వారా వెలుపలికి వస్తుంది. మొప్పలు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను శోషిస్తాయి. ఇలా శోషించిన ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. కప్ప నీటిలోని భూమిపైన భూమి లోపల 3 ప్రదేశాల్లో కూడా నివసిస్తుంది. కప్ప భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. కప్ప సంవత్సరానికి 2 సార్లు భూమిలో పలికి వెళ్తుంది, విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో తేమ ఉండేటువంటి చర్మం ఊపిరితిత్తుల్లా పనిచేస్తుంది. చిరుకప్ప లేదా టాడ్పోల్ లార్వా డింబకాలు టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్నటువంటి గాలిని మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. బొద్దింక దేహానికి పార్శ్వభాగంలో చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ పార్శ్వాలను స్పైరకల్స్ అని అంటారు. బొద్దింక లాంటి కీటకాలలో కూడా ఇటువంటి రంధ్రాలు ఉంటాయి. బొద్దింక దేహం ప్రతి ఖండితాలలో ఉండేటువంటి చిన్న రంధ్రాలు శ్వాసనాళాలుగా కలిసి ఉంటాయి. ఈ నాళానికి ట్రాకియా అని అంటారు. ఇది శ్వాసక్రియలలో ఉపయోగపడుతుంది. స్పైరకల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు బొద్దింక శరీరానికి సరఫరా చేస్తాయి. అదేవిధంగా శరీరం నుంచి గ్రహించినటువంటి గాలిని సేకరించి స్పైరకల్స్ ద్వారా వెలుపలికి పంపించబడతాయి. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. వానపాము చర్మం పలుచగా తేమగా ఉంటుంది. వానపాము చర్మంపై సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి.
చర్మం ద్వారా గాలి లోపలికి బయటకి ప్రయాణిస్తూ ఉంటుంది. వానపాములో శరీరం ఉపరితలం మొత్తం శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. పత్రం ఉపరితలంలో ఉండేటువంటి పత్రరంధ్రాలు కాండం పైన ఉన్నటువంటి ఇలాంటి సెల్స్ ద్వారా మొక్కలలో వాయు వినిమయం జరుగుతుంది. మొక్కలు కూడా మనలాగే శ్వాసిస్తాయి. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా చెప్పడం కొంచెం కష్టమే పని. మొక్కలు కూడా జంతువులలాగే శ్వాసక్రియలో ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. మొక్కలు పెద్ద పెద్ద వైద్యశాలల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగిస్తారు. శ్వాసించడంలో ఇబ్బంది పడే రోగులకు ఆక్సిజన్ను గొట్టాల ద్వారా అందిస్తారు. రోగి నోటికి ముక్కుకు ఆక్సిజన్ మాస్క్ను తగిలిస్తారు. ఇది ఒక రబ్బరు గొట్టం సిలిండర్ గుండా ఆక్సిజన్ కలిపి ఉంటుంది. శస్త్రచికిత్స చేసేటప్పుడు కొన్నిసార్లు రోగికి ఆక్సిజన్ అందిస్తారు. చెట్లు అన్ని వసంత ఋతువులో విరబూస్తాయి. పరిసరాన్ని వసంత ఋతువులో పుష్పాల వాసనతో నిండిపోతుంటుంది. తుమ్మెద పువ్వు కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఉమ్మెత్త పువ్వు ప్రారంభమయ్యేటువంటి చోట కాండం కొంచెం ఉబ్బెత్తుగా కనిపించేటువంటి భాగాన్ని పుష్పాసనం అని అంటాం. పుష్పంలోని భాగాలన్నిటికీ పీఠంలాగా పనిచేస్తుంది. పుష్పంలో ఆకుపచ్చని గొట్టంలా రక్షణ పత్రావళి ఉంటుంది. రక్షణ పత్రావళి దిగువన భాగాలకు ఉన్న అన్నీ కలిసిపోయి గొట్టంలా ఏర్పడుతుంది. రక్షణ పత్రావళి నెమ్మదిగా వేరు చేసి గమనిస్తే గరాట ఆకారంలో కలిగిన తెల్లని భాగాన్ని ఆకర్షణ పత్రావళి అని అంటాం. ఆకర్షణ పత్రావళి ఒకదానితో ఒకటి కలిసిపోయి గరాటులా ఏర్పడుతుంది. ఉమ్మెత్త పువ్వు యొక్క నిర్మాణం ఇక్కడ చూడొచ్చు మనం భాగాలు. నెక్స్ట్ కేసరావళి. ఆకర్షణ పత్రాలను తొలగించి వాటి లోపల వైపు పరిశీలించి చూస్తే సన్నని మెత్తని పొడవాటి దారాలు ఆకర్షణ పత్రావళికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీన్నే మనం కేసరదండం అని అంటాం. కేసరదండం చివరిలో ఉబ్బెత్తుగా ఉండే దాన్ని పరాగకోశం అని అంటాం. కేసరదండానికి ఒక చివరన పరాగకోశం ఉండి మరో చివర ఆకర్షణ పత్రాలకు అంటుపెట్టుకున్నట్లుగా కేసరదండం ఉంటుంది. సాధారణంగా పుష్పంలో ఉండేటట్లు కేసరదండాన్ని పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అని అంటాం. నెక్స్ట్ అండకోశం. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణాన్ని అండకోశం అని అంటాం. అండకోశం బల్బుల మాదిరిగా ఉబ్బుగా ఉంటుంది. అండకోశం బల్బు మాదిరిగా ఉబ్బు ఉన్నటువంటి సన్నటి గొట్టం లాంటి నిర్మాణాన్ని కీలం అని అంటాం. కీలం చివర భాగాన్ని కీలాగ్రం అని అంటాం. అండకోశంలో ఉండే అండాశయాన్ని, కీలాన్ని మరియు కీలాగ్రాన్ని కలిపి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అని అంటాం. ఇక్కడ మీరు ఉమ్మెత్త పువ్వులోని భాగాలు మరొకసారి చూడొచ్చు. గుమ్మడి, దోస, సోర మొదలగు పుష్పాలలో 4 వలయాలలో పుష్ప భాగాలు ఉంటాయి. దోస మరియు సోర పుష్పాలలో 2 రకాల పుష్పాలు కనిపిస్తాయి. గడ్డి చామంతి, పొద్దుతిరుగుడు పువ్వులు చూడడానికి ఒకే పుష్పంలా కనిపిస్తాయి, కానీ అవి నిజానికి పుష్పగుచ్చాలు. పుష్పగుచ్చంలో ఉన్నటువంటి చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అని అంటాం. పుష్పాలలో ఉండేటువంటి భాగాల ఆధారంగా పుష్పాలను రకరకాలుగా విభజిస్తారు. అవి సంపూర్ణ పుష్పం, అసంపూర్ణ పుష్పం, ఏకలింగ పుష్పం, ద్విలింగ పుష్పం. సంపూర్ణ పుష్పంలో 4 వలయాలలో పుష్ప భాగాలు ఉంటాయి. సంపూర్ణ పుష్పంలో 4 వలయాలలో ఉండేటువంటి పుష్ప భాగాలు రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశాలు. పుష్పంలో మొదటి వలయంలో రక్షణ పత్రావళి, రెండవ దానిలో ఆకర్షణ పత్రావళి, మూడవ దానిలో కేసరావళి, నాలుగవ దాంట్లో అండకోశాలు ఉన్నట్లయితే అటువంటి పుష్పంను సంపూర్ణ పుష్పం అని అంటాం. ఉదాహరణకు మందార, ఉమ్మెత్త, తూటిపూలు. అసంపూర్ణ పుష్పం. పుష్పంలోని 4 వలయాలలో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పం అని అంటాం. ఉదాహరణకు దోస, సోర, బొప్పాయి. లిల్లీ పువ్వులో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అవి విడివిడిగా ఉంటాయి, 2 కలిసిపోయి ఉంటాయి. అనగా దీనిలో 3 వలయాలు మాత్రమే ఉంటాయి. కావున ఇది అసంపూర్ణ పుష్పం. సంపూర్ణ పుష్పం అనలేము కాబట్టి అసంపూర్ణ పుష్పం. ఏకలింగ పుష్పాలు. కేసరావళి లేదా అండకోశంలో ఏదో ఒకటి ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటారు. ఉదాహరణకు సోర, దోస, కాకర. ఏకలింగ పుష్పాలు 2 రకాలు: పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు. పురుష పుష్పాలు ఇందులో కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాలలో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదు. ద్విలైంగిక పుష్పాలు. కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను
ద్విలైంగిక అంటే ఉభయలైంగిక పుష్పాలు లేదా ద్విలైంగిక పుష్పాలు అని అంటారు. ఉదాహరణకు ఉమ్మెత్త, మందార, తోటి పువ్వు. ఉమ్మెత్త పుష్పం నుంచి కేసరావళిని వేరు చేసి పరాగకోశాన్ని నెమ్మదిగా తుంచినప్పుడు పరాగకోశం నుంచి కొన్ని చిన్న చిన్న రేణువులు రాలిపడి రేణువుల మీద నీటి చుక్క వేసి సూక్ష్మదర్శిని సహాయంతో చూసినప్పుడు కనిపించని వాటిని పరాగ రేణువులు అని అంటాం. పరాగ రేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ అండకోశం అడ్డుకోత, అండకోశం నిలువుకోత అని చూడవచ్చు. పటంలో కనిపించే చిన్న చిన్న బంతులు లాంటి నిర్మాణంలో అండాలు అని అంటారు. అండాలు అండాశయంలో వేరువేరు గదుల్లో అమరి ఉంటాయి. సంయోగ బీజాలు అండంలలో ఉంటాయి. అండాశయం ఫలంగా మారుతుంది. దీనిలోని అండాలు విత్తనాలుగా మారుతాయి. ఈ విత్తనాల నుంచి కొత్త విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. తోటలో పెరుగుతున్న సూర మొక్కల్లో ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఇందులో పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. పరాగరేణువులను కీలాగ్రాన్ని అతుక్కుంటాయి. పరాగకోశంలో ఉన్నటువంటి పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అని అంటాం. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలంగా మారుతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి. పరాగకోశం నుంచి పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అని అంటాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అని అంటాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అని అంటాం. పరాగ రేణువులు కీలాగ్రాన్ని జంతువుల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా, కీటకాల ద్వారా, మనుషుల ద్వారా కీలాగ్రాన్ని చేరుతాయి. సీతకోకచిలుక వంటి కీటకాలు పూల మీద మకరందం కోసం వాలినప్పుడు పరాగరేణువులు కీటకాల కాళ్ళకు అంటుకుంటాయి. అది వెనుక ఆ పుష్పం మీద వాలినప్పుడు ఆ పరాగరేణువులు ఆ కీలాగ్రాన్ని చేరుతాయి. పక్షులు, కీటకాలు సహజమైన పరాగ సంపర్క వాయువులుగా పనిచేస్తాయి. నేటి రైతులు పంట పొలాలలో తెగుళ్లను నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల కీటకాలు చనిపోతున్నాయి. కీటకాలు చనిపోవడం అనేది పరాగ సంపర్కంపై ప్రభావితం చూపిస్తుంది. కావున పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది ముఖ్యంగా పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అది పరాగ సంపర్కం చేయడానికి పరిస్థితి ఏర్పడ్డది. కీలాగ్రం మీద కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు పరాగరేణువులను మొలకెత్తడానికి ప్రేరేపిస్తాయి. పరాగరేణువులు మొలకెత్తేటువంటి సమయంలో పరాగరేణువుల నుంచి పరాగ నాళం బయలుదేరుతుంది. పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. పురుష సంయోగ బీజంతో పరాగ నాళం అండాశయాన్ని చేరుతుంది. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్ని మనం ఫలదీకరణం అని అంటాం. పురుష స్త్రీ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. ఫలదీకరణం జరిగిన తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. ఈ విధంగా ఏర్పడిన విత్తనాలు గాలి ద్వారా, నీటి ద్వారా, మనుషుల ద్వారా వేరు చేయబడతాయి. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ పురుష లైంగిక కలయిక వలన ఏర్పడిన సంయుక్త బీజం కొన్ని కొత్త మొక్కలుగా ఏర్పడుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి. పుష్పాలలో కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడే విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. విత్తనాలు లేకుండా మొక్కలలో వివిధ రకాల అలైంగిక విత్తనాల విధానం ఉంటుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి. మొక్క యొక్క శాఖీయ భాగాలైనటువంటి వేర్లు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. బంగాళాదుంప ఉపరితలంపై ఉన్నటువంటి గుంటల వంటి భాగాలను కన్నులు అంటారు. రణపాల మొక్కలో బ్రయోఫిల్లం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు. చిలకడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ అనేవి వాటి యొక్క రూపాంతరాలు వేర్ల నుంచి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ బంగాళాదుంప అనేది కాండం. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోల్ అనేవి లక్షణాల నుంచి, దుంపల నుంచి కొత్త విత్తనాలు ఏర్పడతాయి. బ్రయోఫిల్లం అనేది ఆకుల నుంచి, కోరకి బౌల నుంచి ఏర్పడతాయి. చెరుకు కాండం. తర్వాత పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి అనేది ఆ యొక్క పాకే కాండం నుంచి మనము వీటిని ఆకులను కొత్తవి ఉత్పత్తి అవుతాయి. జిలేబీ తయారీలో జిలేబీ పిండికి ఈస్ట్ అనేటువంటి ఒక పదార్థాన్ని కలిపి కొంతసేపు ఉండడం వల్ల జిలేబీలు రుచిగా తయారవుతాయి. ఈస్ట్ అనేది ఒక రకమైనటువంటి మొక్క. ఈస్ట్ వంటి మొక్కలో
లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు ఉత్పత్తి అయి పెరుగుతుంటాయి. ఇవి తర్వాత తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. దీన్నే మనం కోరకి భవనం అని అంటాం. రొట్టె ముక్కను 4 రోజుల పాటు ఉంచితే దానిపై బూడిద రంగులో బూజు శిలీంధ్రం ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రాన్ని బ్రెడ్ మౌల్డ్ అని అంటారు. దీన్ని 3 నుంచి 4 రోజుల వరకు అలాగే ఉంచితే అది మొత్తం నల్లటి పొడిలా మారుతుంది. ప్రత్యుత్పత్తి 2 రకాలు: లైంగిక, అలైంగిక. లైంగికలో కేసరావళి అంటే పురుష స్త్రీ 2 ఉంటాయి. పురుషలో వచ్చేసి కేసరావళి పరాగ రేణువులు ఉంటాయి. ఇక్కడ స్త్రీలో అండకోశం అండాలు ఉంటాయి. ఇవి 2 కలిస్తే సంయుక్త బీజం ఏర్పడుతుంది. అలైంగిక మళ్ళీ 3 రకాలు: కోరకాల ద్వారా, సిద్ధ బీజాల ద్వారా, శాఖీయాల ద్వారా. శాఖీయాల ద్వారా మళ్ళీ వేరు ద్వారా, కాండం ద్వారా, పత్రం ద్వారా కొత్త మొక్కలు ఏర్పడడం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు. దీనికి పెన్సిల్ అని పేరు పెట్టాడు. దీని నుంచి పెన్సిలియంను తయారు చేశాడు. ఇది బ్యాక్టీరియా ద్వారా జరిగేటువంటి అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో పెన్సిల్ను ఉపయోగించి ఎందరో సైనికులు ప్రాణాలు కాపాడారు. మొక్కలలో ప్రత్యుత్పత్తిని ప్రక్రియను గురించి మొట్టమొదటిసారిగా థియోఫాస్టస్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధనలు చేశాడు. థియోఫాస్టస్ ఒక గ్రీకు శాస్త్రవేత్త అయిన అరిస్టాటిల్ శిష్యుడు. నెక్స్ట్ లెసన్ విత్తనాల ప్రయాణం.